ఏంటంటే పెంతెకోస్తు సండే. ఏంటండి? పెంతెకోస్తు సండే. హల్లెలూయా. అసలు పెంతెకోస్తు సండే అని ఎవరు పెట్టారు? తెలీదు. ఏదో అందరూ జరిగించుకుంటున్నారు కాబట్టి మనం కూడా అది ఈస్టర్ దగ్గర నుండి మరి ఈ రోజుకి మరి 50 రోజులు వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. ఈస్టర్ నుండి ఈ రోజుకి, అందుకని పెంతెకోస్తు సండేగా పెద్దలు ఆచరిస్తున్నారు. ఆమేన్. ప్రతి వారికి ఒక దినం ఉంటుంది. ప్రతి వారికి ఒక దినం ఉంటుంది. ఆమేన్. ఏ దినం? పుట్టినరోజు దినం, గిట్టినరోజు దినం. అలాగే ఈరోజు ప్రతిదానికి ఒక డే ఒకటి పెడుతున్నారు. టైలర్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, పాస్టర్స్ డే, ఉమెన్స్ డే, వాలంటీర్స్ డే, చిల్డ్రన్స్ డే, లేబర్ డే. మా చిన్నప్పుడు మేడే ఒకటే గుర్తు మాకు. ఏదో 31 తారీఖు న్యూ ఇయర్ డే. ఈ డేలన్నీ మరి ఆన్లైన్ వచ్చినాయి నాకు తెలియదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఈ అమ్మాయి ఆరాధన చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టమంటే అట్లా పిడకలు కొడుతుంది చూసారా? అసలు ఆరాధన చేస్తున్నప్పుడు మనల్ని మనం మైమర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశములోనికి వెళ్ళిపోవాలి. ఆరాధిస్తున్నప్పుడు ఏం చేయాలండి? పాట పాడుతూ స్వరం ఎత్తి ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆత్మ వశంలోనికి మనం వెళ్తాం. అది ఆరాధన. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు చెప్పింది యోహాను సువార్త 4:24లో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, ఆత్మతో సత్యముతో, నీ ఆత్మ పరమాత్మ అయిన పరిశుద్ధాత్మతో ఐక్యపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడిని స్పందించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి రావాలి. అది నిజమైన ఆరాధన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. టుడే స్పెషల్ ఏంటి? పెంతెకోస్తు సండే. పెంతెకోస్తు సండే మెసేజ్ మనం విందాం. అసలు పెంతెకోస్తు అనగా ఏమిటి? పెంతెకోస్తు అంటే ఏంటి? చెప్పండి. పెంతెకోస్తు అంటే ఏంటి? యూదా జాతికి, ఇశ్రాయేలీయుల జాతికి దేవుడగు యెహోవా 7 పండుగలను ఆచరించమన్నాడు. ఎన్ని పండుగలండి? 7 పండుగలు. 1 పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 పర్ణశాలల పండుగ, 4 ఆ పర్ణశాలల పండుగనే గుడారాల పండుగ, 4 పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగనే వారు ఏంటంటే వారాల పండుగ అంటారు. 50వ రోజు, 50 వారాలకి ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజములో ఎవరైనా బానిసత్వములో ఉంటే ఆ బానిసత్వములో ఉన్న వారు 50వ సంవత్సరమున యాజకులు బోరలు ఊదగా ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజము కేకలు వేయగా
ఆ బానిసత్వపు సంఖ్యల్లో ఉన్నవారు విడిపించబడే రోజే పెంతెకోస్తు పండగ దినం, లేదా వారాల పండగ అంటారు పాత నిబంధన. చప్పట్లు కొట్టండి. అది కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు చనిపోయి 40 దినాలు భూమి మీద సశరీరుడుగా కనపడి ఆయన ఆరోహణమైన తర్వాత తన సంఘమునకు, తన బిడ్డలకి, మిమ్మల్ని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాను. కానీ ఇప్పుడు మరలా చెప్తున్నాను, తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు అప్పుడు వెళ్ళమని చెప్పారు. చప్పట్లు కొట్టండి. వారు యేసుక్రీస్తు వారు ఆరోహణమైన దినమున నుండి 10 దినాలు కనిపెట్టగా, అనగా ఆరోహణమైన నుండి 50వ దినం అనగా పెంతెకోస్తు పండగ దినమున వారు మరియ మేడగదిలో కూడి వారందరూ ప్రార్థన చేస్తుండగా జరిగిన సంభవమే పెంతెకోస్తు పండగ అనుభవం. ఆమేన్. హల్లెలూయా. మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం ఒకరు చదివి సహాయం చేయండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో. ఆమేన్. అందరూ నాతో చెప్పండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఆమేన్. హల్లెలూయా. పెంతెకోస్తు అనగా మనం అనుకుంటాం ఒక డినామినేషన్ ఏమో, ఏదో కొంతమందికేనేమో. అక్కడ రాయబడినది ఏంటంటే అందరూ పరిశుద్ధాత్మతో. అలనాడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రవచించబడిన ప్రవచనం అంత్య దినములందు మనుషులందరి మీద ఆత్మను. ఆమేన్. హల్లెలూయా. ఈ అంత్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదికి రావడానికి ఇష్టపడుతున్నాడు. కానీ అందరూ పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఒక అనుభూతి. పరిశుద్ధాత్మతో నిండుకున్నది ఏంటంటే ఒక అనుభూతి. కనుక రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాలి సత్యం ఏంటంటే నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎవరైనా సరే, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధాత్మ చేత, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ కొరకు నిండుకొనిన వారై ఉన్నాడు. లోక సువార్త 4వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఆయనే పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. కనుక మనందరము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. రక్షించబడ్డావు, మంచిదే. మారు మనసు పొందావు, మంచిదే. కానీ పరిశుద్ధాత్మ చేత. పౌలు ఏ సంఘమునకు వెళ్ళినా మీరు విశ్వసించిన ఎడల మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని ఒక ప్రశ్న వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకే పరిశుద్ధాత్ముడు వ్యక్త్యా శక్త్యా? శక్తి కలిగిన వ్యక్తి. ఆ టైం 1 గంట దాకా ఉంది, ఏం పర్లా, 40 నిమిషాల పైనే ఉంది. నేను ఇంకా కూర్చున్నా, నాకు ఇబ్బంది లేదు. ఇంతకే పరిశుద్ధాత్ముడు వ్యక్త్యా శక్త్యా? ఎవరు తెలిసి మాట్లాడితే శక్తి అన్నవాళ్ళు చేయచ్చు. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? శక్తి. శక్తి కలిగిన వ్యక్తి. మాటలో చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. రండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుతున్నారు? చెప్పండి గట్టిగా, నీరసం పాటలు చేస్తారు. శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి చేత మనం నింపబడతాం, ఆ బలము చేత మనం నింపబడతాం, ఆత్మ చేత మనం నింపబడతాం, ఆ అభిషేకము చేత మనం నింపబడతాం. ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకంలో దేవుడు కొరకు బ్రతకటానికి శక్తినిస్తుంది, ఆత్మీయ బలాన్ని ఇస్తుంది, ఆత్మీయ అభిషేకాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ శక్తి మనకేం చేస్తుందండి? ఈ లోకములో దేవుడి కొరకు బ్రతకటానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన మనం పొందుకున్న శక్తి. ఆమేన్, హల్లెలూయా. ఎంతగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పక్కన వాళ్ళతో అడుగు. రక్షించబడి 5 ఏళ్ళైంది, 6 ఏళ్ళైంది, 7 ఏళ్ళైంది, 8 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది. పరిశుద్ధాత్మ చేత నిన్నుకున్న అనుభవం నీలో ఉన్నదా? కొంతమంది అంటారు అసలు పరిశుద్ధాత్మలో ఉన్నాడన్న సంగతి మాకు. కొన్ని సంఘాల్లో అయితే అసలు పరిశుద్ధాత్మను గురించిన బోధే. నాకు ఆంధ్రాలో క్రైస్తవ సంఘ పాటలో ఒక పాట బాగా ఇష్టం. పరిశుద్ధాత్మ లేనిదే పట్టణము కాదంట, పైరే. పట్టణం అంటే పరిశుద్ధాత్మ లేకుండా వాక్యపు ప్రత్యక్షతలను మనం పొందుకోలేము. కనుక పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క వ్యక్తి నింపబడాలి, ఆ శక్తిని పొందుకోవాలి. అప్పుడు మనం ఈ లోకంలో దేవుడి కొరకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ నిట్టూర్పు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా ఆయన కొరకు నిలబడతాం, చెప్పులు కొడతాం. కనుక ఈ శక్తి ఏం చేస్తుందంటే దేవుడి కొరకు మనల్ని నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కొరకు సాక్షులుగా నిలబడుతుంది. ఆ శక్తిని పొందుకున్నారు కనుకనే మిమ్మల్ని చంపేస్తామన్నా కానీ వారు హతసాక్షులు అయ్యారు. చెప్పులు కొడదాం. బాయ్ సువార్తను ప్రకటించిన ఎడల మిమ్మల్ని మేము చంపేస్తామంటే మా దేవుడి కొరకు మేము చావటానికైనా సిద్ధమే. ఆమేన్, హల్లెలూయా. మనం అయితే ఏం చేస్తాం? దేవుళ్ళు అడిగి ఇంటికి పోయి తలపేసుకొని పడుకుంటాం. మన పాస్టర్ ప్రవీణ్ గారు భార్య ఏమైనా సాక్ష్యం ఇచ్చిందండి? పరిశుద్ధాత్మ ఆమెలో ఉన్నాడు కనుకనే నా భర్తను చంపిన వారిని నేను క్షమించాను. నా దేవుడు క్షమించే దేవుడు,
శిలువ మరణపై మా పాపములన్నిటినీ ఆయన నేను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు. ఆ క్షమాగుణం పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే మన హృదయంలో నుండి బయటకు వస్తాయి. చెప్పులు కొట్టాడే. ఆమేన్. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడి చేత మనం నింపబడాలి, ఆ శక్తితో నింపబడాలి. అందుకే రోమపత్రికలో పోరాటాడు, ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయ్యే అధికారం ఉన్నది. ఎవరండి? దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే ఎవరు? ఆత్మ ద్వారా నడిపించబడేవారు. ఆమేన్. హల్లెలూయా. 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 అందుకే దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగుల ఆశతో అపేక్షిస్తున్నది. మరి ఇంతకు మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారా? పొందుకున్నామంటానికి గుర్తేంటి? పొందుకున్నామంటానికి గుర్తేంటి? ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు అంటానికి గుర్తేందంటే ఆ వ్యక్తితో దేవుడు తోడై ఉంటాడు. ఆమేన్. ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తితో దేవుడు తోడై ఉంటాడు. తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్నాడని వారు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను చూసి లోకము ఏలేసుకుందంట. వీరిలో పరిశుద్ధాత్మ, వీరి విద్య లేని పామరులైనను ఇంత పాండిత్యం ఎక్కడొచ్చింది? కనుక పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే దేవుడే, త్రిత్వంలో ఏకత్వమైన దేవుడు మనకు తోడై ఉంటాడు. చెప్పులు కొట్టండి. బంధువులు తోడుంటే కొంతకాలమే, రక్త సంబంధికులు తోడుంటే కొంతకాలమే, భర్త తోడుంటే కొంతకాలమే, భార్య తోడుంటే కొంతకాలమే, కానీ దేవుడు తోడైంటే నిన్ను పరలోకమునకు చేర్చేంత వరకు ఆయన నిన్ను విడుగుడు, ఎడబాయుడు. చెప్పులు కొడవా. పర్వతములో తొలగిన మెట్టలో తత్తరిలైన ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన నీతో చేసిన నిబంధనను మరిచిపోడు. ఆయన ఎల్లప్పుడూ సదాకాలం నీతోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. చప్పులు కొట్టి ప్రభువు. మనుషులు తోడై ఉంటే నువ్వు కురింగిన సమయంలో వచ్చి ఇంకా నిన్నేం చేస్తారు? దొంగదీస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, సత్య స్వరూపి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి, ఈ లోకంలో బలపరిచి దేవుడు కొరకు మరలా నిలబెడతాడు. చప్పులు కొట్టాడు. కనుక మనుషులు తోడుండదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుంటాడు. ఎప్పటి వరకు తోడుంటాడంటే ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుంటాడు. ఆమేన్. హల్లెలూయా. 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 కనుక పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తికైనా నింపబడితే ఆ వ్యక్తి చనిపోయేంత వరకు ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడు. ఆమేన్. మరి ఆ వ్యక్తి పాపం చేస్తే అని పాపం చేశారు అనుకోండి, ఏం చేస్తారు? అసలు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడంటే అతడు పాపమే చెయ్యలేడు. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడంటే వచ్చి తాను అనుకున్న పని జరిగించి వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి వస్తే మరలా వెళ్ళడు. చెప్పులు కొట్టండి. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, మనలో నుండి ఆయన మూలుగుతుంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. ఆమేన్.
హల్లెలూయా. మనం ఒకవేళ చుట్టాలకు బంధువులకు లోకపరమైన ఆకర్షణలకు ఆకర్షితులై లోకంలో పోతే ఎందుకు దేవుని ఆత్మే ఉంది. అందుకే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకూడదు అంటాడు. సంఘంతో పౌలు అంటాడండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు, పొందికని మరలా లోకపరమైన ఆచారాల వైపు, లోకపరమైన కట్టుబాట్ల వైపు వెళ్తుంటారు. వెళితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నాకు పంచల ఫంక్షన్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళా నేను. ఏం వాకింగ్ వెళ్ళండి? అసలు అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే వాకింగ్ చెబుతుంటే ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియో తీసేవాడు వీడియో వేస్తుంటాడు. ఏం చెబుతాడా? అసలు మరి ఈ పంచల ఫంక్షన్ ఎక్కడి నుండి వచ్చింది క్రైస్తవంలోకి? ఎవరేనండి పంచల ఫంక్షన్ ఎక్కడి నుండి వచ్చింది? ఓనీల ఫంక్షన్ అంటే ఇవాళ చేస్తున్నారు అనుకో మన తెలుగులో. అసలు ఫంక్షన్లు చేయడానికి అసలు ఆధారమే లేదు. ఏది పడితే ఈ ఫంక్షన్లు చేస్తూనే ఉంటారు. ఒక క్రమం లేదు. పంచల ఫంక్షన్ మళ్ళీ ప్రార్థన. ఏమిటి ప్రార్థన చేయాలి? నేను చెప్పి ఆ బాలదేశం ముగించుకొని యవ్వనంలో పెట్టాడు. యవ్వనుడు తప్పక తొట్టిరుగుతాడని బైబిల్ తెలియజేస్తుంది. కనుక యవ్వనుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? ఈ వాక్యమును అనుసరించటం ద్వారానే. వాక్యము పాదములకు దీపము, దేవుని త్రోవకు. ఈ లోకములో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, చీకటిలో పడిపోకుండా దేవుడు అనుగ్రహించి నీతి మార్గములో, యథార్థమైన మార్గంలో నడిపించేదండి. ఆజ్ఞ చెప్పి నేను వచ్చాను. 4 మాట. ఆమేన్. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మనుగైనా మనం పొందుకుంటే దేవుడి కొరకు మనం బ్రతుకుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోకం కొరకు బ్రతుకు, బంధువుల కొరకు బ్రతుకు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి నిండారంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపమంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ఆలయముగా చేస్తాడు. అతని దేహము దేవాలయముగా మారిపోయింది. చప్పట్లు కొట్టండి. అతని దేహం ఏమైపోయిందండి? దేవాలయం అయిపోయింది. ఎందుకు? లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. ఈ దేహము దేవుడి వలన మీకు అనుగ్రహించబడినది. ఈ దేహము పరిశుద్ధాత్మ దేవుడికి నివసిస్తున్నాడు. ఈ దేహము కొనబడినది. ఇది దేవుని సొత్తు అయిపోయింది. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడి. ఆయన కొనుక్కున్నాడు, ఆయన మనలో నివసిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. మాట చెప్పమంటారా? దేవాలయంలో జరిగే అద్భుతాలన్నీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే వాడి ద్వారా దేవుడు జరిగిస్తాడు. చప్పట్లు కొట్టండి. అందుకే పాత భక్తులు అంటాడు, వీరు దైవములనియు సర్వోన్నతుడే వీరిని స్థిరపరిచినని లోకము చెప్పుకున్నది. వారి విద్య లేని పామరులైనను భూలోకమును తల్లకిందలు చేసేవారులాగా లోకానికి కనపడ్డారు. ఆమేన్. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుత ఆశ్చర్య మత్కార్యాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి, వింతలు జరిగాయి, రోగులు స్వస్థపడ్డారు. వాళ్ళ నీడ పడితేనే స్వస్థతలు జరిగాయి. చప్పట్లు కొట్టాలి. పేతురు నీడ పడితేనే యేసుక్రీస్తు వారు ముట్టుకుంటే స్వస్థత జరిగింది. కానీ యేసుక్రీస్తు వారు అన్నాడు, ఆ పరిశుద్ధాత్మనిగిన మీరు పొందుకుంటే, ఆ పరిశుద్ధాత్మ చేతగిన మీరు నింపబడితే నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఏం చేస్తారండి?
నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. ఆ పరిశుద్ధాత్మ చేత పేతురు నింపబడితే పేతురు షాడో పడే స్వస్థత. పౌలు నడికట్టు తగిలి దెయ్యం వెళ్ళిపోయినాయండి. చెప్పులు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంతకు మీరు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడ్డారా? పరిశుద్ధాత్మ చేత మీరు నడిపించబడుతున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకున్నారా? మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదా? మీలో పరిశుద్ధాత్మను నివసిస్తున్నాడా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే ఆ వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. దేవునికి నివాసయోగ్యమైన మందిరములుగా ఆ వ్యక్తిని సిద్ధపరుస్తుంది. చప్పట్లు కొట్టండి. ఏం చేస్తుందండి? ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తే దేవునికి నివాసయోగ్యమైన మందిరముగా ఆ వ్యక్తి దేహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, శుద్ధి చేస్తాడు, కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, అతనిలో ఉన్న మలినమంతా తీసివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మనం పరిశుద్ధాత్మను అడగం. మనకు కావాల్సిన ఏంటి? చెప్పలేదండి. ఉద్యోగం, పిల్లలు, ఇల్లు, డబ్బు, బంగారం. బంగారం క్షయమైపోయేది. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు అక్షయుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను గిన మీరు పొందుకుంటే మీ అంత ధన్య జీవులు ఈ లోకంలో ఎవరు ఉంటారు? చప్పట్లు కొట్టండి. కనుక పెంతెకోస్తు పండగ దినమున వారందరూ ఏక మనసు కలిగి ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి. ఆమేన్. హల్లెలూయా. మేము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 1 గంట కాదు, 2 గంటలు కాదు, 10 దినాలు ఒకటే ప్రార్థన. వాగ్దానం స్వతంత్రించుకోవాలి. ఆమేన్. ఇప్పుడు చేశారా వాగ్దానం స్వతంత్రించుకోవాలని ప్రార్థన? పాస్ గారు చేస్తాడు, వాగ్దానం ప్రవశిస్తాడు, అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశారు. కొత్త నిబంధన గ్రంథంలో వేదాంత పండితులు అంటారు 6,000కు పైగా వాగ్దానములు ఉన్నాయి అంటారు. ఆ వాగ్దానములన్నీ యేసుక్రీస్తునందు అవును, ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. అవన్నీ పొందుకోవడానికి మనం అర్హులం. మన పరిశుద్ధాత్మనే పొందుకోం. ఎన్నాడు పొందుకుంటాం? మనం ఏదంటే వచ్చాం, పోయామంటే. కనుక పరిశుద్ధాత్మను గురించిన విలువ, అవగాహన మనకి లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేము రక్షించబడిన కొత్తలో 2002వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మేము రక్షించబడ్డాం. మొత్తం దైవ సేవకురాలు, నేను, మేరక గారు, సత్యానంద కుమార్ గారు, మొత్తం 22 మందికి మా ఆత్మీయ తండ్రి సోనరాజయ్య గారు మాకు ఎత్తిపోతల్లో బాప్తిసం ఇచ్చారనమాట. మా ఆత్మీయ తండ్రి ఆరాధన చేస్తుండగానే పరిశుద్ధ ఆత్మదేవుడు అందరి మీద వారేవారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇలా చేయొచ్చి ఆనందమే పరమానందమే అనగానే పరిశుద్ధాత్మదేవుడు జనాల మీద అల్లాడేవాడు. ఎవరన్నా పొందుకోకుండా ఉన్నారా? ఆయన కంటపడ్డారా? అమ్మగారు ఏం చేస్తుందంటే మధ్యలోనికి వచ్చి వాళ్ళ మీద హస్త నిక్షేపణ చేస్తుంది. పొందుకో, దేవుని ఆత్మచేత నింపబడు. ఆమేన్. హల్లెలూయా. అలా అంటూ ఉన్నాం.
మీరు ఆడ పొందుకుంటారు, మీరు చప్పట్లే కొట్టరు. మీరు చప్పట్లే. మీరు అసలు ఎందుకు మందిరానికి వస్తున్నారు కూడా మీరు నాకు అర్థం కావట్లేదు. ఆమె చెక్కలు చేసినట్టు ఇటు. దేవుడిని ఆరాధించే విషయంలో పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆయనను సేవించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి. ఆమేన్. చప్పట్లు కొడుతుండగానే నీ దేహంలో ఉన్న బలహీనత నీ దేహాన్ని తొలగి విడిచిపోవాలి. నీ దేహంలో ఉన్న నిరాశ నీ దేహాన్ని విడిచిపెట్టి పోవాలి. నిన్ను పట్టి పీడిస్తున్న నిట్టూర్పు విడిచిపోవాలి. ఏమన్నా చీకటి శక్తులు నిన్ను ఆవరించినయా, నువ్వు చప్పట్లు కొడుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగరాగానే ఆ చీకటి శక్తుల నుండి నువ్వు విడుదల పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తెలంగాణ ప్రాంతంలో ఆరాధన చేస్తాం. ఆరాధన చేస్తుండగానే దెయ్యపు శక్తులు వచ్చి స్టేజ్ దగ్గర పడతాయి. అడగండి, అబ్బాయి వస్తాడు, తెలిసిన అబ్బాయి ఆరాధనకు వస్తాడు. ఆరాధన చేస్తుండగా దెయ్యపు శక్తులు ఇక్కడికి వచ్చి పడతాయి. మీరు ఆరాధన చేస్తే అసలు చప్పట్లే పట్టుకుని నోరు తెరవడమ్మా, దేవుని స్తుతించడమ్మా. దేవుడు ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారములు చేశాడు. ఈ యేసు కాలం అంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడాడు. నీకు సూర్యుడు రెక్కల నెలలో ఉన్న ఆరోగ్యం నీకు దయచేశాడు. దేవుడిని స్తుతించమంటే ఒక్కరు కూడా దేవుణ్ణి బెల్లం కొట్టిన రాయలాగమంట. రేపు భర్త మీద తగాదకు పోమానండి. ఎప్పుడైందండి ఒంటి కాలుతో లేపుతారు. అప్పుడు ఎవరు వచ్చి ఆవరిస్తారు? ఎప్పుడైనా మా గాయత్రి ఎవరు వచ్చి ఆవరిస్తారు? మా వాళ్ళేరా, మీ వాళ్ళేరా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే బలహీనతలను బలముగా మారుస్తాడు. చప్పట్లు కొట్టండి. మన జీవితంలో ఏవేవి బలహీనతలుగా ఉన్నాయో ఆ బలహీనతలని జయించే సామర్థ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. చప్పట్లు కొట్టండి. నాకు ఇంతకు ముందు బలహీనతలు ఉండేదే. సినిమా హాల్ మెట్లు ఎక్కకుండా, సినిమా హాల్ తెర చూడకుండా ఉండలేను. పొద్దున్నైతే సినిమా హాల్ తెర చూడకుండా ఉండలేనండి. ఉదయం సినిమా హాల్లోకి పోతే రాత్రి 11 అయితే సెకండ్ షో ఇంటర్వ్యూలు కొడితేనే ఇంటికి వచ్చేవాడినే. ఆ బలహీనతలను దేవుడు బలంగా మార్చాడు. చప్పట్లు కొట్టండి. ఆ సినిమా పిచ్చి అనేది నా నుండి తొలగిపోయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి తిండి పిచ్చి ఉంటుంది. తెగ తింటుంటారు. ఈ పని మాట లేదు, తింటారిగా పడతారు అనుకుంటా. ఏదో ఆకలి అయితే తినాలి, టైం పాస్ తింటారు. ఇదేంది? అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా తిన్నంత ఏంటండి, 100 రూపాయలు ఇస్తే తిన్నంత. అది దీన్ని చూడడానికి గ్యాస్ స్టవ్లు అన్నీ అవుతుంది. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు వారి రాకడ దినముల గురించి, నోహ దినములు, లోతు దినములను జ్ఞాపకం చేస్తూ ఆయన వచ్చే దినముల్లో జనులు తినుతూ సాగుతూ దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుణ్ణి ప్రేమించేవారు కాదు, తన దేహంతో సుఖమును ప్రేమించేవారు. నా ప్రాణమా తినము, తాగము, సుఖించము అనేవారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే బలహీనతలను బలముగా మారుస్తాడు. రెండేది, ఒక వ్యక్తి జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అతని ప్రాచీన స్వభావం మారి నవీన స్వభావమును ధరింపజేస్తాడు. అతని నూతన సృష్టిగా మార్చేస్తాడు. చప్పట్లు కొట్టండి. అతను నూతన సృష్టి. పాతవన్నీ గట్టించుతాయి. మాట తీరు మారుతే, ప్రవక్తలు మారుతే, చూపులు మారుతే, ఆలోచనలు మారుతే, నడవలు మారుతే, ఊహలు మారుతే, ఉద్దేశాలు మారుతాయి. దేవుడు కొరకు బ్రతకాలన్న తీర్మానం వస్తాయి.
అదే పరిశుద్ధాత్మ పొందుకుంటుంటే లోకంలో ఏం కొనుక్కోవాలి, ఏ బంగారం కొట్టుకోవాలి, ఆమె హారం వేసుకుంది, ఆమె చీర కట్టుకుంది, ఆమె నగలు వేసుకుంది, ఆమె బొట్లు పెట్టుకుంది, ఆమె తట్టలు పెట్టుకుంది. నేను కూడా అట్టని బొట్టలే పెట్టుకోవాలి, నేను కూడా నాకు కూడా బంగారు పీచింది, మీకు తెలిసే లేదు. 3 స్టెప్పులు స్టెయిన్ వేసేవాడిని, 1 స్టెప్ కాదు 3 స్టెప్పులు స్టెయిన్ వేస్తుందా. ఎంత జుట్టు పెంచేవాడిని, జులపాలు వెనక సిక్లు ఇట్లా ఉండేవన్నమాట. ఈ నెయిల్స్కి మళ్ళీ ఏ సొక్కా ఏ ప్యాంట్ వేస్తే మ్యాచింగ్ స్టిక్కర్ వేసేవాడిని నెయిల్స్కి. ఆమేన్. కనుక పరిశుద్ధాత్మనిగా మనం పొందుకుంటే మనము స్వభావహితంగా మారుతాం. ఆమేన్. నవీన స్వభావమును మనకి ధరింపజేస్తాడు. ఆ నవీన స్వభావం ఏం చేస్తుందంటే మనల్ని దేవుడి కొరకు బ్రతికేలాగా చేస్తుంది. ఆమేన్. లోకం కోసం కాదు, పాపం కోసం కాదు, శరీరాశల కొరకు కాదు, లోక ఆశల కొరకు కాదు, దేవుడి కొరకు బ్రతికేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలని మీకు చేస్తున్నా, చదువుకున్న బిడ్డలకు మాత్రం పరిచయం. పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటే మితిలేని జ్ఞానమును మీరు దయచేస్తాను. చప్పట్లు కొట్టండి. చదువుకునే బిడ్డలకు నేను చదివేస్తున్నాను. పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటే దానియేలుకి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, యోసేపుకి జ్ఞానం ఎక్కడ వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవటం. ఆమేన్. హల్లెలూయా. బుద్ధి జ్ఞానములో సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. లోకపరమైన లౌకిక జ్ఞానం కాదు, కొంపలు ముంచే జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం. ఆ జ్ఞానంతోనే ఈరోజు ప్రపంచంలో అనేకమైనవి కనిపెట్టారు. చప్పుడు కొట్టండి. ఏ జ్ఞానం పొందుకొని? దైవికమైన జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే జ్ఞానం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన జ్ఞానం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ జ్ఞానం కోసం అడుగుతాం? కనుక నువ్వు జ్ఞానంగా ఉండాలంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆయనే నీలో ఉండి జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్పండి. హల్లెలూయా. తీసుకొస్తుందా? లేదుగా. మీరు ఇంతకు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? ఏ రోజన్నా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్నారా? ఉపవాసం ఉన్నారా? అయ్యా, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అభిషేకం నాకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. నేను 21 దినాల ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నేను అడిగాను, అయ్యా ఆ పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలి. నాకు ఒక కోరిక, మా ఆత్మీయ తల్లి ఏంటంటే, ఆ ముందు ఎవరన్నా వ్యక్తి నిలబడింది అనుకో, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క జీవితంలో జరగబోయేది, సంభవించబో సంగతులు తెలియజేసి ఈమె ఎంత తెలియజేస్తుంది అనే కోరిక అనమాట. అప్పుడు నేను అడిగాను, ప్రభువా ఆ ప్రవచన ఆత్మ నాకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రవచించే ఆత్మ నాకు కావాలి, అభిషేకం నాకు కావాలి అని అనేక పర్యాయాలు ఉపవాసం అండి దేవుడిని అడిగితే దేవుడు పరిశుద్ధాత్మ చేత నన్ను నింపాడు. ఆమేన్. నింపబడ్డా దేవుడి సన్నిధిలో యథార్థంగా చెప్తున్నా. ఆమేన్. హల్లెలూయా. కనుక నింపబడే అనుభవం నీకున్నదా? అసలు దేవుని ఆత్మ చేత నింపబడే అనుభవం నీకున్నదా? ఆత్మ ద్వారా నడిపింపబడే అనుభవం నీకున్నదా? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి రాగానే పాపమును గురించి, తీర్పును గురించి, లోకమును ఒప్పింప.
మనల్ని ఒప్పింప చేస్తుంది ఆత్మ. ఆమేన్. ఏదైనా తప్పు మాట్లాడేవనుకో, ఏదైనా కాని మాట మాట్లాడేవనుకో, ఏదైనా చేసామనుకో, వెంటనే ఏం చేస్తారు? ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఒప్పింపు చేస్తారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడని కనికరం వరకు దేవుడి సన్నిధిలో వేడుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 నిమిషాలు ఉంది. 2 వ్యక్తుల గురించి చెప్పి నేను ముగిస్తాను ఈ 10 నిమిషాలు. ఒక వ్యక్తి దావీదు. సమూయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు పిలిచి, సమూయేలు బెత్లెహేములో యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ నేను ఒక వ్యక్తిని కోరుకున్నాను అంటే సమూయేలు బెత్లెహేముకి వెళ్తాడు. బెత్లెహేముకి వెళితే బెత్లెహేము గగనలోనికి వెళ్ళగానే ఆ దినాల్లో ప్రవక్తలు వస్తున్నారంటే గడగల్లాడేవాడు. ఈ దినాల్లో 100 రూపాయల కోసం వస్తున్నాళ్ళే అంటారు. ఆమేన్, హల్లెలూయా. మేలుకరమైన ఆనవాళ్ళతో మా గ్రామానికి వస్తున్నావా? కీడుకరమైన ఆనవాళ్ళతో మీ గ్రామానికి మేలు చేసుకొచ్చాను, దేవుడు పంపించాడు. మీ గ్రామంలో ఒకరిని దేవుడు కోరుకున్నాడంట, ఇశ్రాయేలు దేశమునకు రాజుగా అతన్ని నియమించాడంట. అతని ఇంటికి వెళ్తాం రండి అని చెప్పేసి యెషయా ఇంటికి వెళ్ళాడు. యెషయా ఇంటికి వెళ్తే యెషయా కుమారుని పిలవమన్నాడు. ఒక్కొక్కరు పిలిస్తే దేవుడు అంటాడు, నేను కోరుకున్నాడు ఈడు కదా ఈడు బాగా బలిష్ఠుడు, ఈయన అనుకుంటాడు సమయం లోపల. అందరూ అయిపోతారు. యెషయా అంటే నీకు కుమారులు ఇంకెవరు లేరంటే, లేడా ఒక్కడు మాత్రం ఉన్నాడు, కడసారి వాడు. ఆమేన్, హల్లెలూయా. కడసారి వాడు, అల్పుడు, ఎన్నిక లేని వాడు, తృణీకరించబడిన వాడు, అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. పిలిపించు, ఇక్కడే ఉంటాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పిలవగానే దావీదు వస్తుండగానే సమూయేలు చూస్తాడు. అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు, సుందరుడు అని బైబిల్ తెలియజేస్తుంది. చెప్పలు కొట్టండి. ఏమండి, ఎండలో గొర్రెలు కాసుకునే వ్యక్తి సుందరుడుగా ఎంత కనపడ్డాడండి? అది ఆంతరంగిక సౌందర్యం. చెప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆంతరంగిక సౌందర్యాన్ని పొందుకున్నాడు దావీదు. అరణ్యములో దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు చేసిన సృష్టి క్రమమును తలపోసుకుంటూ, ఆకాశమును భూమిని దేవుడు ఎలా సృష్టించాడు, మానవ జాతిని ఎలా సృష్టించాడు, దేవుడు చేసిన సృష్టి క్రమమును తలపోసుకుంటూ దేవుణ్ణి ఘనపరిచాడు. ఆ ఘనపరిచే విధానమును చూసి, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా, దావీదును ఘనపరచాల్సిందే అట్టయినా అని చెప్పేసి దేవుడు ఏ క్వాలిఫికేషన్ లేకుండా దావీదును తీసుకొచ్చాడు. ఆమేన్. దావీదు వచ్చి ఇంటి పని నిలబడగానే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. చెవులు పెట్టడే. అభిషేకించా, అభిషేకించమని తైలం కొమ్మలోంచి తైలం తీసి దావీదు మీద తైలం పుట్టిపోయాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చిన. చెప్పులు పెట్టండి. ఎలా వచ్చిందండి? బలముగా దిగి వచ్చింది. ఆత్మను పొందుకున్నవాడై అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. ఆమేన్. ఒకరోజు అనగా రాజుల యుద్ధానికి వెళ్ళవలసిన వసంతకాలమున, వసంతకాలం అంటే ఏంది అమ్మా? వసంతకాలం అంటే ఏంటి చెప్పండి? శీతాకాలం. ఎండాకాలం అంటారు, శీతాకాలం అంటారు. అంటే వసంతకాలం అంటే ఏంది? చెప్పండి. రాజుల యుద్ధాలకు వెళ్ళే కాలం వసంతకాలం అంటే ఏంటి? ఆకులు రాలిపోయి
క్రొత్త ఆకులు చిగురించే కాలం వసంత. చెప్పులు కొట్టండి. ఆకులన్నీ రాలిపోయి మళ్ళా కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో రాజులు ఏం చేస్తారంటే, ఈ ఎవరెవడు కాలు దూతున్నాడు, ఎవరెవరు మన రాజ్యం మీద కన్సూపి ఉంటారు, ఎవరి మీద నిఘా వేశారు, వేగుల వారిని ఎవరు పంపిస్తున్నారు, అందరూ చూసుకొని వాళ్ళ మీదకి వెళ్ళిపోయి యుద్ధం చేసి వాళ్ళని జయించాలి. జయించాల్సిన వాడు మనోడు ఏం చేస్తున్నాడంటే, బాగా మిద్ది మీద పడుకొని ఎలా లేచి చూడగానే పాపంలో పడిపోయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బెత్షెబాతో పాపం చేసి బెత్షెబా పాపం తీర్చాలని చెప్పేసి తన భర్తనే చంపించేసి ఎంత నరహత్యకు దారితీశాడంటే దావీదు. ఆ దినాన తాను చేసిన తప్పుకు బట్టి దేవుడి ఆత్మ ఎక్కడ దూరమైపోతుందో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 51వ కీర్తనలో హిస్సోపుతో నన్ను కడుగు, హిమమంత తెల్లగా నీ ఆత్మను నా యొద్ద నుండి. చదవండి. 51వ కీర్తన. నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయను, హిమమంత తెల్లగా నన్ను చేయి, శుద్ధ హృదయము నాకు అనుగ్రహించు. అయ్యా, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగం కదా. విరిగి నలిగిన హృదయంలో నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన అలక్ష్యం చేయి మాకు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన. చప్పలు కొట్టండి. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధ ఆత్మ దేవుడికి వస్తే ఆ కన్నీటి ప్రార్థన అనుభవాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు మాత్రమే కన్నీటి ప్రార్థన వస్తుంది, ఆత్మల భారం వస్తుంది, ఆత్మల కొరకు ప్రార్థించే కృపను ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కనుక ఆత్మను పొందుకున్న వ్యక్తి తప్పు చేసిన మరలా దేవుడు ఏం చేస్తాడు? తప్పు చేసిన మళ్ళా తప్పులు చేయమని కాదు, కృపకు ఆధారముకు దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. కొంతమంది ఇది కృపాయోగం అని చెప్పేసి రక్షించబడిన కొత్తలో దేవుడి కొరకు నిలబడాలి. అక్క నేను సమర్పణ. మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవగానే బంధువులు స్నేహితులు వస్తారు. ఏంది నీకేమి లేవా? నాకు నెక్లెస్ ఉందిగా, నాకు స్టెప్ చైన్ ఉందిగా అనగా నీకేమవుతుంది? మళ్ళా వేసుకుంటే బాగుండేమో, మళ్ళా వేసుకుంటే మళ్ళీ ఏం చేస్తారంటే ఆ చెవులీలా బొట్టలా తట్లా ఏం చేయండి పెట్టుకుంటారు కమ్మా మీరు. కొంతమంది పెట్టుకోరులే కానీ కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉన్నారుగా. ఏంటి ఈ చెవులు పెట్టుకునే బొట్టలా తట్లా? బొట్లా తట్లా చెప్పండి అమ్మా. బొట్లేగా మా తట్లా బొట్లు ఏమంటారు? చెవులీలా. అమ్మగారికి పిండి మాటీలు అక్కడికి మాటీలు అయ్యే నేను అప్పుడు తీసుకుపోయి తాగడి పెట్టా. మందిరం కట్టేటప్పుడు 60,000 అప్పు అయితే తీసుకుపోయి ఏం చేశాను బ్యాంకులో. నీకు 63 రూపాయలకి బ్యాంక్ అకౌంట్ అవసరం అన్నాడు దేవుడు ఆ టైంలో. కనుక ఆకర్షణలో పడిపోకుండా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. లోకమే ఒక ఆకర్షణ. అర్థమవుతుందా? లోకమే ఒక ఆకర్షణ. ఆకర్షణలో నిన్ను పడకుండా చేసేదేంటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఒకవేళ బంగారం ఉంటే బంగారపు ఆకర్షణలు, లేకపోతే ఆస్తిపాస్తులు ఉంటే ఆస్తిపాస్తుల ఆకర్షణలు, లోకపరమైన ఏ ఆకర్షణలో అయినా నిన్ను పన్నీకం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్.
ఎందుకు పని లేకుండా చేస్తాడు అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోయాయి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము. ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. వీటిని ప్రేమిస్తే నువ్వు దేవుడికి శత్రువు అవుతావు. వీటిని ప్రేమిస్తే, లోకపరమైన ఆకర్షణలను నువ్వు ప్రేమిస్తే దేవుడికి ఏమవుతావు? నేను చెప్పండి, ఏమవుతావు? శత్రువు అవుతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన విండు, నీ ప్రార్థనలకు జవాబు రావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక లోకపరమైన ఆకర్షణల నుండి మనకి జయాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కానీ వీటిని జయించే సామర్థ్యం మనం పొందుకోవాలి. ఆమేన్. రెండో వ్యక్తిని మీకు తెలియజేస్తాను. అతని పేరు సంసోన్. దేవుడి కొరకు తల్లి గర్భములో పిండమునై ఉండగానే నాజీరు వ్రతము చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడు, దేవుడి కొరకు పెంచబడినవాడు. కానీ ఏ ఫిలిస్తీన్లు చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను విడిపించుటకు దేవుడు అభిషేకించాడో, ఆత్మతో నింపాడో, ఆత్మకు వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. సుక్కోకు వెళ్ళాడు, సోరేకుకు వెళ్ళాడు, గాజాకు వెళ్ళాడు. చేయకూడని పనులన్నీ ఎల్లకూడని స్థలాలకు వెళ్ళకుండా చేస్తుంది మనకు పరిశుద్ధాత్మ. చప్పట్లు కొట్టండి. ఏం చేస్తుందండి? వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వెళ్తున్నావు అనుకో, లోపల ఏం చేస్తుంటాడు? బాయ్, నువ్వు అటు వెళ్ళకూడదు, అటు చూడకూడదు, అటు మాట్లాడకూడదు అని ఏం చేస్తుంటాడు? గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపుకు లోబడితే, నీతిమంతుని గద్దింపు అది తైలాభిషేకం. ఆమేన్. అభిషక్తుడు గద్దింపు, తైలాభిషేకం. కొంతమంది గద్దింపుని తీసుకోరు. ఆ భాష ఎప్పుడు నా గురించే చెప్తాడు, భాషం గారు ఎప్పుడు మా గురించి చెప్తుంది. ఎందుకు ఎప్పుడు అంత గద్దిస్తుంది? ఎందుకంటే నీ భవిష్యత్తు బాగుండాలని. ఆమేన్, హల్లెలూయా. నిన్ను దేవుని పోలికలోనికి మార్చబడాలి. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన సంపూర్ణతకు, పరిపూర్ణమైన సంపూర్ణతలోనికి నువ్వు కలపడాలి. ఆయన నిన్ను చూసినప్పుడు ఆభరణ భూషితురాలుగా, ఆయనకి ఇష్టలుగా నీవు మారాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకు గద్దిస్తారు. తెలుసు ఎందుకు గద్దిస్తారు? ఏదో మీ మీద కోపమా? తల్లిదండ్రుల బిడ్డలు ఎందుకు గద్దిస్తారండి? కడుపున పుట్టిన బిడ్డలు ఎందుకు గద్దిస్తారు? మా తెల్లమా గడిపోడు, మాకు ఇటుపోక అడిపోమాకు, ఇడిపోకు, వాళ్ళతో మాట్లాడు మాకు అని ఎందుకు చెప్తారు చెప్పండి? మంచిగా చెడా? వాళ్ళ మీద కోపమా? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొంతమంది వీటికి కూడా లోబడరు. అట్లా లోబడకుండా వెళ్ళిన వాడే సంసోను. ఆమేన్, హల్లెలూయా. లోబడకుండా వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నవాడు, పతనం చేసుకున్నవాడు, పాతాళ లోకానికి వెళ్ళినవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దావీదు దేవుడి మాటకు విధేయత చూపించాడు. తప్పు చేస్తే సరి చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పు ఒప్పులను సరి చేస్తాడు. ఆమేన్. మరి సరవుతారా? సరవుతారన్న వాళ్ళని అల్లి చెప్పండి. మీతో మాకెందుకంటే మెట్లు దిగిపోతే మీరెవరు, నేనెవరు? మీతో మాకేం పని భాష గారుగా? అంటారా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరి చేస్తాడు. ఎందుకంటే ఆయన రూపంలోనికి మనల్ని మార్చడానికి.
నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమై ఆయనకిష్టమైన పాత్రగా నిన్ను చేసుకోవాలని సరి చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొట్లుంటే తీసేస్తాడు, నీలో లోపములుంటే సరి చేస్తాడు, బలహీనతలను బలంగా మారుస్తాడు. దానికి నువ్వు లోబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడికి లోబడితే ధన్యులు. కొంతమంది దేవుడికి కానీ, దేవుడి మాటకు కానీ, దైవ సేవకుడి మాటని కానీ లోబడరు. లోబడకపోవటం వల్లే శ్రమలు విస్తరిస్తాయి. దైవ సేవకులని దేవుడు ఎందుకుంటారు? నిన్ను సన్మార్గములను, దేవుడి మార్గములను, దేవుడికి ఇష్టమైన పాత్రలుగా నిలబెట్టుటకు, దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా లోకములో చూపించుటకు నిన్ను ఎన్నుకున్నాడని నిన్ను సరి చేస్తున్నప్పుడు నేను సరైన రూపంలోనికి నువ్వు రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, కొన్ని కఠినంగానే ఉంటాయి, దగ్గుమంది చేదుగానే ఉంటుంది, కానీ లేకపోతే దగ్గుతూనే ఉంటాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీలో చేదైన వేర్లు పోయేలాగా ఆయన సరి చేస్తాడు. తప్పుడు పెట్టండి. నీలో చేదైన వేర్లు ఉంటాయి. గర్వం, మత్సరం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఒకరు బాగా బతికితే వారలేంటాను, ఎన్ని చేదైన వేర్లు. పరిశుద్ధాత్మను పొందుకుంటారు కానీ ఇట్లాంటి ఏర్లన్నీ పోయేలాగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే మానవ స్వభావంలో నుండి దైవికమైన స్వభావంలోనికి మారుస్తుంది. చప్పలు కొట్టండి. ఏంటండి? అదే చెప్పాలి, ముగిస్తున్నా. మానవ స్వభావంలో నుండి దైవికమైన స్వభావంలోనికి మారుతుంది. ఇంతకు మానవ స్వభావం ఏంటి? మానవ స్వభావం అంతా భూ సంబంధంగా బ్రతకటానికి, కానీ దైవ సమానం అంతా నిత్య రాజ్యములో, నిత్య మహిమలో దేవుడితో కూడా నేను ఉండాలి. ఆ 1000 ఏళ్ల రాజ్యంలో దేవుడితో కూడా గొప్ప కార్యాలను నేను చేయాలి. అనేక పట్టణాలను నేను పరిపాలన చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా అనే అనుభవాలు మనం ఉండాలి. ఆమేన్. కనుక మీరు ఎంతకి పరిశుద్ధ ఆత్మను మీరు పొందుకున్నారా? పొందుకోకపోతే, పొందుకోలేని వాళ్ళు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోనండి. 3 రోజులా, 5 రోజులా, 2 రోజులా, 1 రోజా? దేవుడు మిమ్మల్ని ఎన్ని రోజులు ప్రేరణ కలగజేస్తే అన్ని రోజులు ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదొక పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, అదొక అనుభూతి, అది వర్ణనాతీతం. బైబిల్ అంటది చెప్పని శక్యము గాని మహిమాన్నతమైన ఐశ్వర్యాలు. ఆమేన్. అది పరలోకపు ఆశీర్వాదం. చప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మను పొందుకునేదే ఒక పరలోకపు ఆశీర్వాదం. అది చెప్పన శక్యం కానీ మహిమాన్నతమైన ఆశీర్వాదం. అంటే ఈ లోకంలో డబ్బును బట్టి, ఉద్యోగాలు బట్టి, హోదాను బట్టి, పలుకుబడిని బట్టి వచ్చే సంతోషము కాదు, అది అంతరంగములో నుండి వచ్చే సంతోషం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే అందుకే పౌలు అంటాడు, సంతోషించుడి, మరలా చెప్తున్నాను సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఏ పరిస్థితిలో అంటున్నాడండి ఆ మాట? రోమా చెరసాలలో నుండి అంటున్నాడు.
రోమా బందీ గృహంలో నుండి బోండం వేసి బిగించబడిన సందర్భంలో ఆ పరిశుద్ధాత్మలో సంతోషాన్ని సంఘానితో పంచుకుంటున్నాడు. చెప్పలు కొడదామా? అది చెప్పన శక్యము గాని మహిమోన్నతమైన ఆనందం. ఆమేన్. ఆనందం నువ్వు పొందుకున్నావు. అడుగు నీ పక్కన వాళ్ళతో. పొందుకోకపోతే దేవుడిని అడిగి పొందుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. అందుకే పాషం గారు ప్రార్థన చేసేటప్పుడు స్తుతించేటప్పుడు నోరు తెరవండమ్మా, కళ్ళు మూయండి, స్తుతించండి, చప్పట్లు కొట్టండి, దేవుడిని కనబరచండి, దేవుడు చేసిన మేలు తలపోసుకోండి. హృదయాంతరంగములో ఆయన చేసిన మేలు తలపోసుకుంటే హృదయాంతరంగములో నుండి వస్తుంది స్తుతి, ఆరాధన. ఆమేన్. అందుకే కీర్తనకారుడు 103వ కీర్తన అంటాడు, నా ప్రాణము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఎందుకన్నానంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించిన వాడు, కరుణ కటాక్షములో నీకు కిరీటముగా దయచేసిన వాడు ఈ రోజు సజీవుల లెక్కలో నిన్ను నిలబెట్టాడంటే ఆయన చేసిన ఉపకారం కాదా? దానిని హృదయంలో తలపోసుకుంటే అంతరంగములో నుండి వస్తుంది స్తుతి, ఆరాధన. ఆమేన్. కొంతమంది నాకేమే చేశాడు, నువ్వు బతుకున్నావు అంటే దేవుడు చేసిన మేలే. తప్పుడు కొట్టా. నువ్వు బ్రతికున్నావంటే, ఉదయాన్నే నేను అమ్మగారికి ఫోన్ చేశాను, నైట్ డ్యూటీ చేస్తున్నారు ఈరోజు, నైట్ డ్యూటీ చేసి ఉదయం డ్యూటీ చేస్తాను. రాత్రి అంతా నిద్రలేదు, ఒకటే కేసులు, వాంతులు, విరోచనాలు, జ్వరాలు, గ్యాస్ ట్రబుల్ కేసు. ఆ స్థితిలో దేవుడు మనల్ని ఉంచలేదుగా, ఉంచాడా? ఆసుపత్రి పాలు చేయలేదుగా, సజీవ లెక్కలో ఉంచాడుగా. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఆమేన్. ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడుగా మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అది ఏ పరిస్థితి అయినా సరే, అది కష్టమైన, బాధ అయినా, నిందైన, అవమానమైన, వ్యాధైన, దుఃఖమైన ఏ పరిస్థితులు అయినా సరే దేవుని స్తుతించే అనుభవంలోనికి మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు పొందుకోవాలి పరిశుద్ధాత్మను, అందుకు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి, ఆ అభిషేకాన్ని పొందుకోవాలి, ఆ వాగ్దానము కొరకు కనిపెట్టాలి, ఆ వాగ్దానాన్ని అడిగి పొందుకోవాలి. ఆ పొందుకోవటం కోసం వారు 10 దినాలు కనిపెట్టగా ఒక దినమున ఆకస్మికమైన ధ్వని వంటి శబ్దం వారున్న గదిని ఆవరించింది. ఆమేన్. హల్లెలూయా. ఒక ధ్వని ఏం చేసిందండి? ధ్వని. అందుకే మీకు చెప్తున్నాను, పరిశుద్ధ దైవికమైన కార్యాలు ఎలా జరుగుతాయి తెలుసా? శబ్దం. దేవుడు ఏమై ఉన్నాడు? శబ్ద రూపేణ ఉన్నాడు. వెలిగే గోడపాళ్ళు ఎలా ఉంది? వారు యెహోవాకి వెలిగెత్తి కేకలు వేయగా కేకలకు కూలి. చప్పుడు కొట్టండి. అక్కడ దైవిక కార్యం జరగాలంటే శబ్దం రావాలి నీలో నుండి. నువ్వు బెల్లబెట్టులో ఎలాగుండి నాకు ఏం చేయడంటే ఏం చేస్తాడు? నువ్వు కథలో మెదలో ఏం చేస్తాడు దేవుడు? ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక మాట నేను ముగిస్తాను. నీ స్తుతి నీ స్థితిని, నీ గతిని మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు స్తుతించే విధానంలో, దేవుణ్ణి కనపరిచే విధానంలో ఎక్కడెక్కడ సిగ్గుపడక, భయపడక దేవుడిని స్తుతిస్తావో ఆ స్థితి దేవుడు చేస్తాడు. మనం ఏం చేస్తా అంటే ఏమేం చెప్తుంది, ఏమేం చెప్తుంది, అసలు నథింగ్. పక్కన వాళ్ళు ఏమనుకున్నా సరే నా దేవుడిని నేను సంతోషపరచాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో బెత్లెహేము అరణ్యములో, బెత్లెహేము అనే కుగ్రామంలో దేవుని స్తుతించాడు. ఆ స్తుతి దేవుడికి ఇష్టమైంది. ఆమేన్. దేవుణ్ణి కనపరిచాడు. ఆ దేవుణ్ణి గణపరిచిన వ్యక్తిని దేవుడు ఏమంటాడంటే, నన్ను గణపరిచాడు కనుక నేను నిన్ను గణపరుస్తాను. ఆమేన్. అరణ్యంలో నుండి దేవుడు గణపరిచాడు కనుక దేవుడు అక్కడ చేసి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు, క్వాలిఫికేషన్ లేకపోయినా సరే. ఆమేన్. హల్లెలూయా. నీ పక్కన చెప్పు, నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. కనుక పాటలు పాడేటప్పుడు సిగ్గుపడక, భయపడక, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నోరేసి గంభీరంగా ఆర్భటించి స్తుతించి
దేవుని స్తుతించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి అంటే ఎందుకు కలుగుతాయి కార్యాలు? దేవుడు శబ్ద రూపేణ ఉన్నాడు, అప్పుడు కార్యాలు జరుగుతాయి. వారు పాటలు పాడుతూ కీర్తనలు పాడారంట అర్ధరాత్రి వేళ. దేవుని బలిష్టమైన సన్నిధి సరసాలకు దిగి వచ్చింది. ఆమేన్. మన పాడితే ఏమిటి వస్తుంది? ఒకళ్ళు మంచిగా పోతారు, ఒకళ్ళు తలుపు తీస్తారు. ఒక గంట మంచిది రాకుండా లేరా? ఏమా ఒక గంట మంచిది రాకుండా లేరా? అదే క్లాసులు 2.5 గంటలు ఉంటారు ఇంటర్వ్యూలు కొట్టేదాకా. పిల్లలు ఇంటర్వ్యూలు కొట్టేదా మధ్యలో మిస్ పాట చెప్తున్నారు, మధ్యలో మాటకి వెళ్తారా? అదేలే కలుగుతా చెప్పండి. మిస్ పాట చెప్తుంది కానీ మీరు వెళ్తారా? వెళ్తే ఏం చేస్తుంది? మా చిన్నప్పుడు వెళ్తే గోడకు చేసేవాళ్ళు. మంచిగా తిరుగుతారు, ఒకళ్ళు అడిపోతారు, ఇటుపోతారు. అసలు క్రమమే లేదు. అసలు దేవుడి మందిరంలో దైవికమైన క్రమం లేదు. దేవుడి మందిరంలో వణుకుతోనూ భయముతో ఉండాలి. ఆ భయమైందిగా దేవుడి సన్నిధికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఏడవే ఇలా ఒక పద్ధతే లేదు. అసలు మందిరానికి వస్తే ఎక్కబడితే అక్కడ ఆటం, స్నానం లేదు, పద్ధతి లేదు, ఒక మంచి డ్రెస్ వేసుకోవచ్చు లేదు, తెల్లబట్టలు అంటే ఎటు వేసుకోరు. మేమేమో చెప్తాం, పాస్టర్ గారు అంటే వేసుకుంటారులే. ఒక్కొక్కరు బైబిల్ పట్టుకొని ఊపుకుంటూ వస్తున్నాం. నేను చేసే బైబిల్ మరి బైబిల్ పట్టుకొని ఇది ఏంద్రా బాబు, వీళ్ళు ఏం నేర్పిస్తున్నారని బయట ఏమనుకుంటారు? ఏం నేర్పిస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారు మీరు వచ్చి? ఏమో ఏం నేర్చుకుంటున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? మీరు నేర్చుకుంటే మీ జీవితానికి ప్రయోజనకరంగా ఉందా లేదా? లోకంలో నేను చూడగానే దేవుని బిడ్డ, దేవుని చేత కొనబడినది, ఒక విశ్వాసి, పద్ధతి కలిగిన మనిషి, మాదిరికరమైన జీవితం జీవిస్తుంది. ఏమి సాక్ష్యము పరిగణ వాసనగా ఉన్నది. ఈమె సువార్త, ఈమె పత్రిక, ఈమె దేవునికి పరిచారకురాలు చెప్పగలిగే స్థితిలో ఉన్నారు. రక్షించబడే ముందు ఎంత గయ్యాలతనం ఉందో, రక్షించబడిన తర్వాత ఇంకెక్కువైందట. ఏంటిది చెప్పేవాళ్ళు లేకపోతే ఏమైంది? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నుండి అమ్మగారు కాదు, నేను కూడా చెప్తా, ఎక్కువ చెప్తా. వచ్చేవాళ్ళు వస్తారు. దేవునికి స్తోత్రం. యేసు రక్తం విజయం. ఆమేన్. నాకు ఎవరు రాకపోయినా దేవుడిని ఆరాధించుకుంటా నాకు అలవాటు. 5 సంవత్సరాలు ఎవరు లేకుండా దేవుడిని ఆరాధన చేసుకున్నాను. నేను ఆరాధిస్తున్నప్పుడు దేవుని సైన్య సమూహాలు దిగి వచ్చాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కడిని ఆరాధన చేసేవాడిని. ఆ తర్వాత అభి అమ్మ, మేము ముగ్గురే. ఆ తర్వాత సీనియర్ అమ్మ భారతమ్మ గారు, ఆ చిన్న పక్కన ఆ చిన్న పిల్ల అమ్మాయి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, JDS. ఎందుకు వస్తున్నారు నేను చెప్పేది? ఏ మార్పు కలిగింది మీలో? మీకు అన్నం తల్లి అమ్మా, మీకు అన్న మంచిది ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. అల్లి చెప్తూ లేదు, ఆరాధన చెప్తూ రాదు, వందనాలు చెప్తారు. అసలు పాస్టర్కి వందనాలు చెప్పరు. రోడ్డు మీద అయ్యగారు కనపడితే అమ్మగారు అంటే అసలు నీకేమో నాకు కూడా చెప్పట్లేదు అని చెప్తున్నాను. అమ్మగారు అంటే నువ్వే నేర్పించే వాళ్ళకంటే ఏ నేర్పిస్తా? వాళ్ళని చిన్నపిల్లల గతం తీసుకొని కొట్టడానికి. చిన్నపిల్లలు అయితే లేకనైతే 4 తగిలిస్తే కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడి ఇందాక నిలబడింది కూర్చోమని. ఏం పద్ధతిలో ఏందో నాకు అర్థం కాదు.
ఆమేన్. హల్లెలూయా. యోగ్యమైన ప్రవక్తలుగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు యోగ్యమైన ప్రవక్త కలిగి జీవించాలి. లేకపోతే ఎందుకు రామా? వచ్చి ఉపయోగం నీ వల్ల దేవుడికి ఏమీ ఉపయోగం లేదు. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడితే అతని శక్తిని పొందుకుంటాడు. ఆ శక్తి ఈ లోకంలో మనల్ని నిలబెడుతుంది. దేవుడి కొరకు కష్టమైన, బాధ అయినా, నింద అయినా అతని రూపాంతరపరుస్తుంది. అతని ప్రాచీన స్వభావాన్ని మారుస్తుంది. అతని నవీన స్వభావంగా నిలబెడుతుంది. అతని బలహీనతలను బలముగా. కనుక పరిశుద్ధ ఆత్మను పొందుకోవటం సంఘానికి ఆవశ్యకత. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము. పడదాం. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరు మోకాలు తిరగండి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. అందరూ
అగ్ని నాలుగుల కలిగిన విభజింపడబడిన ఆత్మ ఒక్కొక్కరి మీద వాలుగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. అభిషేకంతో నింపబడ్డారు. Rikiala surala pare, Rikiala sabarala sara, Rebara kiala sabarala, Luri kiala sharika, Rebara kiala sharika, Luri kiala sharala. Pia hamne pati pesura, nirasa, nirasa, Yesu namalo, Israeli vidipeti, Pauli gata, Pauli gata. దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆయాసకరమైన మార్గం పైపోడుగాక. ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి అడ్డుగోడలు కోరిపోడుగాక. మార్గములను సరళము చేయు దేవుడు, మార్గములను సరళము చేయు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముందుగా నడవబోతున్నాడు. నీ చేయి పట్టుకున్నాడు. ఆయన ఈరోజు ఆయన చేయి నీకు పట్టుకున్నాడు. ఈరోజు ఆయన నీ చేయి పట్టుకున్నాడు. ఆయన నీ చేయి పట్టుకున్నాడు. ఆయన నిన్ను విడవడగలమాయడు. నీ బంధువులు విడిచిపెట్టొచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టొచ్చు, నీ పిల్లలు విడిచిపెట్టొచ్చు, నీ భర్త విడిచిపెట్టొచ్చు, నీ భార్య విడిచిపెట్టొచ్చు. నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నీ కష్టకాలం నీకు తోడుగా ఉంటాడు. నీ నిందల్లో నీకు తోడుగా ఉంటాడు. నీ వ్యాధి బలహీనతలో నీకు తోడుగా ఉంటాడు. నీ పక్కనే ఉంటాడు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. నీ తలను పైకెత్తగలిగిన వాడు ఆయనే. నీ దుఃఖ దినములను నాట్యముగా మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినములను నాట్యముగా మారబోతున్నాయి. నీ కన్నుల ప్రతి పార్శ్వ బిందువును ఆయన తొడవబోతున్నాడు. నీ దుఃఖము, నీ నిట్టూర్పు, నీ వేదన తొలగిపోయింది. ఈ రోజే తొలగిపోయింది.
ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, త్రిత్వంలో ఏకత్వమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా కొరకు ఆదరణకర్తగా పంపించిన నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మమ్మల్ని అనాథలుగా విడవను. పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగా ఉండటానికి పంపించారు. మా తోడున్న పరిశుద్ధాత్మ ఈ యొక్క సమాధి వరకు సంఘంలో ఏ కార్యాలు జరిగిస్తాడు ఈరోజు మేము ధ్యానం చేయడానికి మీరు కృప చూపించినారు అయ్యా. ఆ శక్తి చేత మేము నిలబడాలి, ఆ అభిషేకం చేత మేము నింపబడాలి, ఆ పరిశుద్ధాత్మ దేవుడి చేత మేము నడిపించబడాలి. ఆ అనుభవానికి సంఘాన్ని మీరు నడిపించాలి, ఆయత్తపరచమని సహాయం చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన బతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్న మన పరమ తండ్రి యొక్క దేవుని కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, సమాధానం కూడిన మనకును సకల లోక పరిశుద్ధులకును సదాకాలము తోడైంది నడిపించును గాక. అందరికీ వందనాలు. కోరిక ముగించబడింది. ప్రార్థన చేయించుకునే వాళ్ళంటే ముందుకు రండి.